నమస్కారం భక్తులారా. చేతులు ముడుచుకున్న వ్యక్తి. ఈరోజు మనం తెలంగాణలోని అత్యంత పవిత్రమైన క్షేత్రాలలో ఒకటైన బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం గురించి పూర్తి కథను తెలుసుకుందాం. భారతదేశంలో సరస్వతి దేవికి అంకితమైన ఆలయాలు చాలా తక్కువ. వాటిలో బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం అత్యంత ప్రసిద్ధి చెందినది. ప్రతిరోజూ వేలాది మంది భక్తులు ఈ క్షేత్రాన్ని దర్శించుకుని అమ్మవారి ఆశీస్సులు పొందుతుంటారు. మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత వ్యాస మహర్షి ఎంతో విచారంలో మునిగిపోయారు. యుద్ధంలో జరిగిన ప్రాణనష్టం ఆయన హృదయాన్ని కలచివేసింది. మనశ్శాంతి కోసం హిమాలయాల నుండి దక్షిణ దిశగా ప్రయాణం ప్రారంభించారు. అలా అనేక ప్రాంతాలను దాటి చివరకు గోదావరి నది తీరానికి చేరుకున్నారు. అక్కడి ప్రశాంతమైన వాతావరణం, పవిత్రమైన నది, అందమైన ప్రకృతి వ్యాస మహర్షికి ఎంతో నచ్చాయి. ఇదే తపస్సు చేయడానికి సరైన ప్రదేశం అని భావించి అక్కడే నివసించడం ప్రారంభించారు. ప్రతిరోజూ ఉదయం గోదావరి నదిలో స్నానం చేసి 3 పిడికిళ్ల ఇసుకను తీసుకువచ్చేవారు. ఆ ఇసుకతో సరస్వతీదేవి, లక్ష్మీదేవి, పార్వతీదేవి రూపాలను తయారు చేసి భక్తిశ్రద్ధలతో పూజించేవారు. రోజులు గడిచాయి, నెలలు గడిచాయి, సంవత్సరాలు గడిచాయి. వ్యాస మహర్షి తపస్సు మరింత తీవ్రమైంది. ఆయన భక్తికి మెచ్చిన త్రిదేవతలు ప్రత్యక్షమయ్యారు. వ్యాస మహర్షి, నీ భక్తికి మేము సంతోషించాము. కోరుకున్న వరాన్ని అడుగు అని అన్నారు. అప్పుడు వ్యాస మహర్షి నమస్కరిస్తూ, అమ్మలారా, ఈ పవిత్ర ప్రాంతంలో మీరు శాశ్వతంగా ఉండి భక్తులను అనుగ్రహించాలి. విద్య కోరుకునే వారికి జ్ఞానాన్ని, సంపద కోరుకునే వారికి ఐశ్వర్యాన్ని, భక్తి కోరుకునే వారికి మోక్షాన్ని ప్రసాదించాలి అని ప్రార్థించారు. వ్యాస మహర్షి కోరికను మన్నించిన దేవతలు అక్కడే శాశ్వతంగా కొలువై ఉండాలని నిర్ణయించుకున్నారు. అప్పటి నుండి సరస్వతీదేవి జ్ఞాన సరస్వతిగా, లక్ష్మీదేవి మహాలక్ష్మిగా, పార్వతీదేవి మహాకాళిగా ఆ ప్రాంతంలో వెలిశారు. వ్యాస మహర్షి ఆశ్రమం కారణంగా ఆ ప్రాంతాన్ని మొదట వ్యాసపురి అని పిలిచేవారు. తరువాత అది వ్యాసర గా మారి కాలక్రమేణా బాసర గా ప్రసిద్ధి చెందింది. కాలం గడుస్తున్న కొద్దీ ఈ క్షేత్రం మహిమ అన్ని ప్రాంతాలకు వ్యాపించింది. విద్యార్థులు, పండితులు, కవులు, కళాకారులు సరస్వతి అమ్మవారి ఆశీస్సుల కోసం ఇక్కడికి రావడం ప్రారంభించారు. ఒకసారి ఓ పేద కుటుంబం తమ చిన్న కుమారుడిని తీసుకుని బాసరకు వచ్చింది. ఆ బాలుడు చదువులో చాలా వెనుకబడి ఉండేవాడు. తల్లిదండ్రులు ఎంతో బాధపడేవారు. వారు భక్తితో అమ్మవారిని ప్రార్థించి అక్షరాభ్యాసం చేయించారు. ఆశ్చర్యకరంగా కొద్ది కాలంలోనే ఆ బాలుడు చదువులో ఎంతో ప్రతిభ కనబరిచాడని స్థానికులు చెబుతుంటారు. ఇలాంటి ఎన్నో మహిమలు బాసర క్షేత్రానికి సంబంధించిన కథల్లో వినిపిస్తాయి. బాసర ఆలయంలో అత్యంత ముఖ్యమైన కార్యక్రమం అక్షరాభ్యాసం. పిల్లలు మొదటిసారి విద్యను ప్రారంభించే ముందు తల్లిదండ్రులు వారిని ఇక్కడికి తీసుకువస్తారు. బియ్యం లేదా పలకపై ఓన్ అని, శ్రీ అని మొదటి అక్షరాలను రాయిస్తారు. అలా సరస్వతీదేవి ఆశీస్సులతో విద్యాభ్యాసం ప్రారంభిస్తే పిల్లలకు మంచి జ్ఞానం, తెలివితేటలు లభిస్తాయని భక్తుల విశ్వాసం. వసంత పంచమి, శరన్నవరాత్రులు, విజయదశమి రోజుల్లో బాసర ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. దేశం నలుమూలల నుండి వేలాది మంది భక్తులు తరలివస్తారు. గోదావరి నది తీరంలో ఉన్న ఈ ఆలయం ప్రకృతి అందాలతో కూడిన ఆధ్యాత్మిక కేంద్రంగా కూడా ప్రసిద్ధి చెందింది. ఆలయంలో అడుగుపెట్టగానే భక్తులకు ఒక ప్రశాంతమైన అనుభూతి కలుగుతుంది. అమ్మవారి దర్శనం మనసుకు ఆనందాన్ని, భక్తిని కలిగిస్తుంది. నేటికీ లక్షలాది మంది విద్యార్థులు పరీక్షలకు ముందు బాసర అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందుతుంటారు. భక్తులు ఒక విషయానికి గట్టిగా నమ్ముతారు. అమ్మవారిని నిజమైన భక్తితో ప్రార్థిస్తే ఒకప్పుడు బాసర ప్రాంతంలో నివసించే ఒక బాలుడు చదువుపై ఏమాత్రం ఆసక్తి చూపేవాడు కాదు. గురువులు చెప్పిన పాఠాలు గుర్తుండేవి కాదు. దీంతో అతని తల్లిదండ్రులు చాలా బాధపడేవారు. ఒక రోజు వారు ఆ బాలుడిని బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయానికి తీసుకువెళ్లారు. అమ్మవారి సన్నిధిలో భక్తితో అక్షరాభ్యాసం చేయించి, తమ కుమారుడికి మంచి జ్ఞానం ప్రసాదించమని ప్రార్థించారు. ఆ రోజు నుంచి ఆ బాలుడిలో ఆశ్చర్యకరమైన మార్పు వచ్చింది. చదువుపై ఆసక్తి పెరిగింది. క్రమంగా అతను విద్యలో ప్రతిభ కనబరిచి గొప్ప పండితుడిగా ఎదిగాడని స్థానిక కథనాలు చెబుతాయి. ఇలాంటి అనుభవాలు ఎన్నో భక్తులు నేటికీ పంచుకుంటుంటారు. పరీక్షలకు వెళ్లే ముందు విద్యార్థులు అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం ఒక సంప్రదాయంగా మారింది.
బాసర ఆలయంలో సరస్వతి అమ్మవారితో పాటు మహాలక్ష్మి అమ్మవారు, మహాకాళి అమ్మవారు కూడా కొలువై ఉన్నారు. అందువల్ల ఈ క్షేత్రాన్ని త్రిశక్తి పీఠంగా కూడా భావిస్తారు. ప్రతి ఉదయం ఆలయంలో జరిగే సుప్రభాత సేవ, అభిషేకాలు, ప్రత్యేక పూజలు భక్తులను ఆధ్యాత్మిక ఆనందంలో ముంచెత్తుతాయి. గోదావరి తీరంలో ఉదయించే సూర్యుడి కిరణాలు ఆలయంపై పడినప్పుడు ఆ దృశ్యం ఎంతో అద్భుతంగా ఉంటుంది. అమ్మవారి మహిమ గురించి ఎంత చెప్పినా తక్కువే. విద్య, జ్ఞానం, కళలు, సంగీతం, సాహిత్యం, ఏ రంగంలో విజయం సాధించాలన్నా సరస్వతీదేవి అనుగ్రహం అవసరమని మన పెద్దలు చెబుతారు. అందుకే ప్రతి తల్లిదండ్రి తమ పిల్లల జీవితంలో కనీసం ఒక్కసారైనా బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనం చేయించాలని కోరుకుంటారు. జ్ఞానానికి ఆలయంగా నిలిచిపోయింది.